ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ బెంగళూరు ఆఫీసులో షాకింగ్ ఘటన జరిగింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఓ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు 28 పేజీల మరణ వాంగ్మూలం రాశాడు. దీంతో ఓలా సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరుకు చెందిన అరవింద్ అనే వ్యక్తి ఓలా ఎలక్ట్రిక్ సంస్థలో 2022 నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. సెప్టెంబర్ 28వ తేదీన అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ సీనియర్ ఉద్యోగి సుభ్రాత్ కుమార్ దాస్ తనను మానసికంగా వేధించారని ఆ 28 పేజీల మరణ వాంగ్మూలంలో అరవింద్ పేర్కొన్నాడు. జీతం సరిగ్గా ఇవ్వకుండా వేధించారని ఆ లేఖలో అరవింద్ పేర్కొన్నాడు. అరవింద్ మరణించిన తర్వాత అతడి బ్యాంక్ ఖాతాకు ఓలా సంస్థ నుంచి దాదాపు 17.5 లక్షల రూపాయలు బదిలీ అయ్యాయి. ఈ ట్రాన్సాక్షన్ గురించి ఓలా సంస్థను అరవింద్ సోదరుడు ప్రశ్నించగా వారి నుంచి సమాధానం రాలేదు. దీంతో అరవింద్ మృతిపై అనుమానాలు మొదలయ్యాయి. కుటుంబానికి తక్షణ మద్దతు అందించడం కోసమే అరవింద్ అకౌంట్కు డబ్బులు బదిలీ చేశామని ఓలా సంస్థ చెబుతోంది.